Okay, so before I can explain what is the oxidation and what is the reduction అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So now I can explain what is the oxidizing agent and what is the reducing agent. So oxidizing agent అంటే ఏంటి? సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఇక్కడ రాసి చూడండి. సో ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్, సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిడక్షన్. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతుంది. సో ఇదేంటి సార్ మనకు ఇందాక ఆక్సిడేషన్ అంటే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పారు కదా. సో ఆక్సిడేషన్ వేరు, ఆక్సిడైజింగ్ ఏజెంట్ వేరు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆక్సిడేషన్, ఆక్సిడైజింగ్ ఏజెంట్ బోత్ ఆర్ సేమ్ అనుకుంటారు. సేమ్ కాదు, ఆక్సిడేషన్ వేరమ్మా, ఆక్సిడైజింగ్ ఏజెంట్ వేరు. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనేది కంప్లీట్గా ఆపోజిట్ ఆఫ్ ఆక్సిడేషన్. సో ఇక్కడ నేమ్లో మీకు ఆక్సిడైజింగ్ అని ఉంది కదా, ఆక్సిడే అని ఉందని మీరు ఏమనుకుంటారంటే ఆక్సిడేషన్ అనుకుంటారు. కాదు, ఆక్సిడేషన్ వేరు, ఆక్సిడైజింగ్ ఏజెంట్ వేరు. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఆక్సిడేషన్కి ఆపోజిట్గా ఉంటుంది. మనం ఏం చెప్పాం? ఆక్సిడేషన్ అంటే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పాం. ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతుంది. అంటే ఏదైతే ఏ ఎలిమెంట్ అయితే ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుందో దాన్ని మనం ఏమంటాం అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఓకేనమ్మా. సో నెక్స్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో దిస్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ రిడక్షన్. చూడండి, రెడ్యూస్ అని ఉంది కదా, మనం రిడక్షన్ అనుకుంటాం. బోత్ ఆర్ నాట్ సేమ్. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే దిస్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ రిడక్షన్ అవుతుంది. రిడక్షన్ అంటే మనం ఏం చెప్పాము? ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చెప్పాము. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏదైతే ఎలక్ట్రాన్స్ని వేరే దానికి ఇచ్చేస్తుందో సో దాన్ని మనం ఏమంటాం అంటే రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. అర్థమైందమ్మా? సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే దిస్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ ఆక్సిడేషన్. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే దిస్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ రిడక్షన్ అవుతుంది. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం అవుతుంది. చూడండి, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పండి చూడండి. సో జింక్ ప్లస్ కాపర్ సల్ఫేట్ ఈజ్ గివ్స్ రైజ్ టు జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో వాట్ ఈజ్ ది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ వాట్ ఈజ్ ద రెడ్యూసింగ్ ఏజెంట్ అని అడిగారు. ఈ ఈక్వేషన్లో ఇలా ఇచ్చేసి ఈ ఈక్వేషన్లో ఏ ఎలిమెంటు ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవుతుంది, ఏ ఎలిమెంటు రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది అడుగుతారు. సో చూసినట్లయితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. సో జింక్ ఆక్సిడేషన్ స్టేట్ 0 అమ్మ, ఎందుకంటే దిస్ ఇది ఎలిమెంటరీ ఫామ్లో ఉంది, దీని ఎలిమెంటరీ ఫామ్ అంట. ఇక్కడ కాపర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ CuSO4లో కాపర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ +2 అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ZnSO4లో జింక్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ +2 అవుతుంది. కాపర్ అనేది ఎలిమెంటరీ ఫామ్లో ఉంది కాబట్టి దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ 0 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ జింక్ 0 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? +2 ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్ళింది. అంటే 0 నుంచి +2 ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్ళిందంటే ఆక్సిడేషన్ నెంబర్ లేదా ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయినట్టా డిక్రీజ్ అయినట్టా? సో ఇంక్రీజింగ్ ద ఆక్సిడేషన్ స్టేట్. 0 నుంచి +2కి వెళ్ళిందంటే అర్థం ఏంటి? ఆక్సిడేషన్ స్టేట్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఓకే. సో కాపర్ చూడండి, Cu+2 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? కాపర్ అనేది 0 ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్ళింది. అంటే +2 నుంచి 0 ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్ళిందంటే ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? సో డిక్రీజింగ్ ద ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ రాసి చూడండి, జింక్ మనకి ఎలా మారింది? జింక్ 0 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి +2 ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్ళింది. అంటే జింక్ లూజ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ లేదా రిమూవల్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. అంటే ఏంటి? ఏం జరిగింది? అక్కడ ఆక్సిడేషన్ జరిగింది. ఆక్సిడేషన్ జరిగితే దాన్ని ఏమంటాము? ఆక్సిడేషన్ జరిగితే దట్ ఈస్ నథింగ్ బట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాము. Cu+2 ఎడిషన్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ Cu. అంటే Cu అనేది +2 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? 0 ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్ళింది. Cu+2 అనేది 2 ఎలక్ట్రాన్స్ ఎడిషన్ చేసుకుని ఎక్కడికి వెళ్ళింది? 0 ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్ళింది. అంటే డిక్రీజింగ్ ద ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? రిడక్షన్ అంటే దట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ రిడక్షన్ జరిగిందంటే అర్థం ఏంటి? రిడక్షన్ అంటే రెడ్యూసింగ్
agent. Okay, sorry, this is the oxidizing agent. Any wrong class? Oxidizing agent. సో ఇక్కడ జింక్ అనేది 0 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి +2 ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్ళింది. అంటే ఇంక్రీజింగ్ ద ఆక్సిడేషన్ స్టేట్. ఇంక్రీజింగ్ ద ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఆక్సిడేషన్ అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది. అంటే ఇక్కడ జింక్ అనేది రెడ్యూసింగ్ ఏజెంట్. కాపర్ అనేది +2 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? 0 ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్ళింది. అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ డిక్రీజింగ్ ద ఆక్సిడేషన్ స్టేట్. డిక్రీజింగ్ ద ఆక్సిడేషన్ స్టేట్ అంటే రిడక్షన్ అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్. అంటే ఇక్కడ కాపర్ ఇస్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవుతుంది. అంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో CuSO4 లేదా కాపర్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవుతుంది, జింక్ అనేది రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది. సో ఇలా మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ని రెడ్యూసింగ్ ఏజెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే దిస్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ ఆక్సిడేషన్. ఓకే, సో రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దిస్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ రిడక్షన్. ఓకేనా? సో నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో హౌ టు ఫైండ్ అవుట్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనేది చూద్దాం. సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఫార్ములా వచ్చేసి ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ యాక్సెప్టెడ్ ఆర్ డిక్రీజింగ్ ఆక్సిడేషన్ స్టేట్. సో దిస్ ఈజ్ ది ఫార్ములా. ఏదైనా ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇచ్చేసి దాని యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయమంటే పైన ఏం తీసుకోవాలంటే దాని యొక్క ఆక్సిడైజింగ్ ఏజెంట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేసుకుని తీసుకోవాలి. కింద ఆ రియాక్షన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అవుతే యాక్సెప్టెడ్ అయ్యో, లేదా డిక్రీజింగ్ ఆక్సిడేషన్ స్టేట్ లేదా డిక్రీజింగ్ ఆక్సిడేషన్ నెంబర్ తీసుకుని చేయాలి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ KMnO4, దిస్ ఈజ్ నథింగ్ బట్ పొటాషియం permanganate. Okay, so this is a very good oxidizing agent in acidic medium, basic medium and neutral medium. So potassium permanganate అనేది వెరీ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద వర్క్ చేస్తుంది. acidic మీడియంలో అయినా సరే, బేసిక్ మీడియంలో అయినా సరే, న్యూట్రల్ మీడియంలో అయినా సరే. సో ఫస్ట్ పొటాషియం పర్మాంగనేట్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేద్దాం ఇన్ acidic మీడియంలో, తర్వాత నెక్స్ట్ బేసిక్ మీడియంలో, తర్వాత న్యూట్రల్ మీడియంలో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ KMnO4 ఇన్ acidic మీడియం. సో KMnO4 అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్, దాని యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇందులో acidic మీడియంలో ఫైండ్ అవుట్ చేద్దాం. సో acidic మీడియంలో KMnO4 అనేది ఎలా కన్వర్ట్ అవుతుందంటే Mn+2 కింద కన్వర్ట్ అవుతుంది. KMnO4 అనేది acidic మీడియంలో దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ Mn+2. అంటే ఇక్కడ KMnO4లో మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంతంటే +7. సో +7 నుంచి ఇది ఎక్కడికి వెళ్ళింది? Mn+2 అండి, +2 ఆక్సిడేషన్ నెంబర్కి వెళ్ళింది. పొటాషియం పర్మాంగనేట్ acidic మీడియంలో +7, పొటాషియం పర్మాంగనేట్లో acidic మీడియంలో మ్యాంగనీస్ అనేది +7 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి ఎక్కడికి వెళ్తుందంటే +2 ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్తుంది. అంటే +7 నుంచి +2కి వెళ్ళిందంటే ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా? సో డిక్రీజింగ్ ఆక్సిడేషన్ నెంబర్. సో ఎంత డిక్రీజ్ అయింది? +7 నుంచి +2కి వెళ్ళిందంటే 5 డిక్రీజ్ అయింది. అంటే చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే 5. అంటే ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ అనేవి ఇన్వాల్వ్ అయినాయి. సో ద ఎడిషన్ ఆఫ్ 5 ఎలక్ట్రాన్స్, ఎన్ని ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేసుకుందంటే పొటాషియం పర్మాంగనేట్ acidic మీడియంలో 5 ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసుకుని ద +7 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే +2కి వెళ్ళింది. ఓకే, ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే N=5. సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ KMnO4 ఈక్వల్ టు ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. KMnO4 యొక్క మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేస్తే తెలుసు కదా మాలిక్యులర్ వెయిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. K అంటే పొటాషియం 19 అంటే 39, మ్యాంగనీస్ 25, 55 తీసుకుంటాం, 4 × 6 తీసుకుంటే మీకు 158 వస్తుంది యొక్క మాలిక్యులర్ వెయిట్. సో 158 బై చేంజ్ ఇన్ డిక్రీజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్ అన్నమాట. డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఎంత డిక్రీజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్ అనేది
5 అయింది, లేకపోతే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ యాక్సెప్టెడ్ అనొచ్చు లేకపోతే. సో కాబట్టి 5. సో డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అనుకోవచ్చు, లేదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాక్సెప్టెడ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేసుకుంది ఇక్కడ ఇది 5 ఎలక్ట్రాన్స్. అంటే +7 నుంచి +2కి వెళ్ళిందంటే 5 ఎలక్ట్రాన్స్ దగ్గర యాక్సెప్ట్ చేసుకుంది, 5 ఎలక్ట్రాన్స్ దగ్గర ఎడిషన్ చేసుకుంటే +7 నుంచి +2 ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్తుంది. ఓకేనా. సో ఇక్కడ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ తీసుకుంటే 5 ఉంది. 158/5 = 31.6. దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ KMnO4 ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ ఎసిడిక్ మీడియంలో. ఓకేనా. సో నెక్స్ట్ మనం ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ KMnO4 ఇన్ న్యూట్రల్ మీడియం, తర్వాత మనం బేసిక్ మీడియం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో నౌ ఎక్స్ప్లెయిన్ equivalent weight of KMnO4 in neutral medium, equivalent weight of KMnO4 in basic medium. So explain చేస్తాను. So first the equivalent weight of KMnO4 in neutral medium చూద్దాం. So neutral medium లో the KMnO4 is converted into MnO2 కింద కన్వర్ట్ అవుతుందమ్మా, మ్యాంగనీస్ డయాక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో KMnO4 లో మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంతంటే +7. సో MnO2లో మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే +4. సో అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మ్యాంగనీస్ అనేది +7 ఆక్సిడేషన్ నెంబర్ నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే +4 ఆక్సిడేషన్ నెంబర్కి వెళ్ళింది. అంటే చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే 3. అంటే ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ని ఎడిషన్ చేసుకుని ఇది ఎక్కడికి వెళ్ళిందంటే +4 ఆక్సిడేషన్ నెంబర్కి వెళ్ళింది. ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే 3 అవుతుంది. సో వాట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ KMnO4 ఇన్ న్యూట్రల్ మీడియం అంటే ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ KMnO4 డివైడ్ బై ద డిక్రీజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్. ఎంత డిక్రీజ్ అయింది 3. సో డివైడ్ బై 3 అవుతుంది. దట్ ఈక్వల్ టు 52.66 is the equivalent weight of KMnO4 in న్యూట్రల్ మీడియం అవుతుంది. సో నెక్స్ట్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ KMnO4 ఇన్ బేసిక్ మీడియం అని అడిగారు అనుకోండి. సో బేసిక్ మీడియంలో ద KMnO4 ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ K2MnO4 కింద కన్వర్ట్ అవుతుంది. K2MnO4 కింద కన్వర్ట్ అవుతుంది. సో KMnO4లో మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ +7, K2MnO4లో మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ +6. అంటే ఇక్కడ +7 నుంచి +6కి వెళ్ళిందంటే ద ఎడిషన్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఎడిషన్ చేస్తుంది. ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనా. సో ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ KMnO4 ఈక్వల్ టు 158 by the change in oxidation number or the decrease in the oxidation number is nothing but 1. That equal to 1 అవుతుంది. That is 158. The equivalent weight of KMnO4 is in basic medium 158. The equivalent weight of KMnO4 in the neutral medium is 52.66. So this is the how to find out the oxidizing agent. How to find out the equivalent weight of oxidizing agent గురించి నేర్చుకుందాం. సో నెక్స్ట్ ఇప్పుడు how to find out the equivalent weight of reducing agent గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.